మేము ఇస్తున్నాము, మమ్మల్ని గెలిపిస్తేనే వస్తాయి, మేము లేకపోతే రావు అనేవి సంక్షేమాలు కాదు. నువ్వు చెప్పినట్టే సమాన పనికి సమాన వేతనం 26,000 సుప్రీంకోర్టు తీర్పిచ్చిందన్న. పబ్లిక్ హెల్త్ వర్కర్ అంటే దాదాపు మ్యాక్సిమం 32,000 రూపాయలు శాలరీ ఉండాలి. నష్టపోతుంది రాజధాని విషయంలో. చెన్నై నుంచి విడిపోయినప్పుడు నష్టపోయింది. 1,00,000 రూపాయల జీతం వచ్చినా చేసి ఇచ్చినా కానీ ఎవరు చర్యలు చేసే పని అని చెప్పాడు. రాబోయే కాలంలో 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి ఏ గది పట్టుద్దో మేము తెలుసు. రైతుల పరిస్థితి ఎలా? రైతుల పరిస్థితి కాదు, రాష్ట్ర పరిస్థితి కాదు, ఏది చూసినా కానీ డబ్బులు పంచుతున్నాము అంటున్నారు. ఏది పథకాలకు డబ్బులు పంచడం బాగానే ఉంది, కానీ ప్రగతి అనేది ఎక్కడుంది? అభివృద్ధి అనేది ఎక్కడుంది? ఇండ్లు అనేది ఉంటే పలానా గ్రామంలో పలానా ఇంటికని వస్తారు. రాజధాని లేకుండా రాష్ట్రానికి అడ్రస్ ఎక్కడ? అది తెలుసుకోవాలి. ఎందుకంటే పొలిటికల్గా మైలేజ్ మనకు అవసరమే, కానీ ఇల్లు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారైనా నాకు ఇక్కడ ఉండవల్లిలో ఇల్లు ఉందంటున్నాడు, పులివెందులో ఇల్లు అంటున్నాడు, లోటస్ పాండ్ అంటున్నాడు, బెంగళూరు అంటున్నాడు, అక్కడ ఋషికొండ అంటున్నాడు. అడ్రస్ ఉంది కదా, ఒక సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ నివాస గృహం కానీ ఈ రకంగా. మన ఆంధ్రాకు రాజధాని లేకుండా మనం ఎలా మాట్లాడగలమండి? ఇక్కడ జరిగింది ఏంటంటే ఏపీ ఎంతో నష్టపోతుంది రాజధాని విషయంలో. చెన్నై నుంచి విడిపోయినప్పుడు నష్టపోయింది. విశాలాంధ్ర రూపంలో హైదరాబాద్, కర్నూలు నుంచి హైదరాబాద్కి తరలించి నష్టపోయినాం. హైదరాబాద్ను అంతా డెవలప్ చేసి తర్వాత అన్ని పార్టీలు కాంగ్రెస్ మీద నెపం వేసి ఇచ్చేది మేము కాదు, సచ్చేది మేము కాదు, కాంగ్రెస్ ఇస్తే మాకు సంబంధమే ఉందని కాంగ్రెస్ ఇచ్చిన తర్వాత పూర్తిగా నష్టపోయినాం. వడ్డించిన విస్తారు కేసీఆర్కి ఇచ్చి ఏమనంటే ఆంధ్ర వాళ్ళు ఎవరా తల్లి, ఎవరికి ఆ తల్లి, తెలుగు తల్లి ఎవరికైనా కేసీఆర్ చెప్తున్నారు. కానీ మన ఆంధ్ర వాళ్ళకు సిగ్గు ఎగ్గు లేదు. ఏమంటే సంక్షేమ పథకాలు అనేటివి ఎలా ఉండాలి? తాత్కాలిక ఉపశమనమే, కానీ మీ సంక్షేమాల మీద, ఎన్నికల తాయిలాల మీద, ఎన్నికల యాచకులుగానే ప్రజలు బతకాలన్నా అభివృద్ధిలోకి వచ్చి ఆర్థిక స్వావలంబన చేకూర్చుకొని ముందుకు పోయి ఒక పార్టీల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఓటేసే విధంగా తయారు చేయాలి. కానీ ప్రజాస్వామ్యం అంటే మేము ఇస్తున్నాము, మమ్మల్ని గెలిపిస్తేనే వస్తాయి, మేము లేకపోతే రావు అనేవి సంక్షేమాలు కాదు. సంక్షోభానికి పునాదులు. అభివృద్ధి అంటే ఏంటండి? సంక్షేమాలు అని చెప్పి చిల్లర పంచడమా? 7 లక్షల కోట్లు అప్పు అక్కడ అంటున్నారు, 5 లక్షల కోట్లు అప్పు ఇక్కడ అంటున్నారు. అన్నీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత వచ్చేసి మొత్తం అక్కడ కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎవరైనా ఇల్లు పొలిటికల్గా ఇవన్నీ 1947లో స్వాతంత్రం వచ్చింది. ఆ నుంచి ఇంతవరకు ఏం జరిగిందో మీకు తెలుసు, మాకు తెలుసు. లక్షల్లో అప్పు తెచ్చి సంపదను సృష్టించాలి, కానీ దాన్ని చిల్లర పెంకుల్లాగా పనిచేసి మళ్ళీ నువ్వు పోయిన తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఎగజూడాలండి. ఎక్కడికి పోవాలి అంటే మనము ఒక్కొక్క నగరాన్ని, ఒక్కొక్క స్థలాన్ని అమ్ముకుంటూ ఏది ప్రపంచ బ్యాంకుకు, ఇతర దేశాలకు తాకట్టు పెట్టి అమ్ముకుంటూ పోవాలన్నా? ఇలా కాదు. అభివృద్ధి అంటే సంపద సృష్టి జరగాలి. సంపద సృష్టి అంటే మన జన సమీకరణతో పాటు మన పార్టీ మనుగడ ఓకే ముఖ్యమే, కానీ సంపద సృష్టి జరిగి ప్రజలు ఆర్థికంగా ఎప్పుడు ఎదుగుతారో అప్పుడు కుల మతాలకు తావుండదు. వీళ్ళు ఎస్సీ రిజర్వేషను కులాల పేరు చెప్పి వీళ్ళు ఎన్నికల తాయిలాలని చెప్పి ఎన్నికల యాచకులుగానే ఓటర్లను పరిగణలోకి తీసుకుంటున్నారు. కానీ ప్రజలను నిజంగా ప్రజాస్వామ్య పద్ధతిలో భరతమాతకు విలువైన ఒలువలు కలిగినటువంటి ప్రజాస్వామ్యాన్ని అందించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి అందుకే నేను ఒక రైతునైంది కూడా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఓట్లు వేయించుకున్నావు, అధికారంలోకి వచ్చావు, నువ్వు పర్మనెంట్ చేస్తున్నావు, చేయలేదు. కాబట్టి రాబోయే సంవత్సరంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మనందరి ప్రభుత్వం అధికారంలో రాగానే సంవత్సరంలోపు అందరం పర్మనెంట్ చేస్తామని చెప్పాడు. ఈ రోజు కూడా ఒక్క కార్మికుని పర్మనెంట్ చేయలేదు. అదేమంటే పాదయాత్రలో మున్సిపల్ కార్మికులు ఎక్కడ కలిసినా సరే నీకెందుకు చెల్లెమ్మా, నేను ఉన్నాను, నేను రాగానే పర్మనెంట్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు కూడా ఒక కార్మికుని పర్మనెంట్ చేయలేదు. 2016లో ఏదైతే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇచ్చిందో అది ఇంప్లిమెంట్ చేయలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి అతను కుర్చీ 30 సంవత్సరాలు ఉండాలంట, కాంట్రాక్ట్ కార్మికుడు అవుట్సోర్సింగ్ కార్మికులకి పర్మనెంటే చేయడంట. దీన్ని బట్టి రాబోయే కాలంలో 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి ఏ గది పట్టుద్దో మేము తెలుసు. కార్మికులందరూ కడుపు మంటతో ఉన్నారు, సాలిసాల జీతాలతో ఎల్లబుచ్చుతున్నారు. ఈ రోడ్లు ఊడ్చే సీపర్లు రేపు అవి తిప్పి ప్రభుత్వాన్ని ఓడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాలు ఏదైతే అమలు అవ్వట్లేదు, దీంట్లో ఒకటి మెలిగిపెట్టాడు. ఆధార్ కార్డు కంప్యూటర్లో కొడితే పబ్లిక్ హెల్త్ వర్కర్ వస్తుంది. దీనివల్ల సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయడం జరిగింది. అదేమంటే పబ్లిక్ హెల్త్ వర్కర్ అంటే దాదాపు మ్యాక్సిమం 32,000 రూపాయలు శాలరీ ఉండాలి. ఆ శాలరీ లేకుండా ఈ 15,000కి కాంట్రాక్ట్ పర్మనెంట్ కార్మికుడు అని చూపెట్టడం చాలా దురదృష్టకరం.
దీంట్లో భాగంగానే సంక్షేమ పథకాలన్నీ రద్దు అవుతున్నాయి. అంటే మీకు వచ్చే జీతానికి ఇప్పుడున్న ధరలకి ఇప్పుడు ఇచ్చే 15,000 రూపాయల జీతానికి విజయవాడ సిటీలో ఇంటి అద్దె ఉండాలంటే దాదాపు 6,000 నుంచి 8,000 రూపాయలు ఉంది. అట్టే కరెంటు బిల్లులు చూస్తే షాక్ కొడుతున్నాయి. అట్లాగే నిత్యావసర వస్తువులు కొనాలంటే కందిపప్పు, ఉప్పు, నూనెలు చూసుకున్న ఆకాశాన్ని ఈ రేట్లు తగ్గట్టుగా మాకు శాలరీస్ ఏది సరిపోవట్లేదు. అందుకే కార్మికులు కడుపు మంటతో వాళ్ళు డిసెంబర్ 26వ తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారి గద్దె ఎక్కేటప్పుడు ఏం చెప్పాడంటే, అమ్మ నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అక్కలారా చెల్లిల్లారా, నేను గద్దె ఎక్కిన 2 నెలల్లోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంటూ లేకుండా ప్రతి ఒక్కరిని పర్మిట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తా అని చెప్పి జగన్ గారు చెప్పారు. మాట ఇచ్చాడు కదా అన్న తప్పడని చెప్పి మేము అందరం చెప్పి కార్మికులు అందరం ఓటేయడం జరిగింది. గద్దె ఎక్కినగా కాక జగన్ గారికి మేము కనపడలేదు. ఎందుకంటే మేము కరోనా టైంలో అందరు ఇళ్లలో ఉన్నా కానీ మేము ప్రాణాలు త్యాగం చేసి మేము పని చేస్తున్నప్పుడు జగన్ గారు చెప్పారు, 1,00,000 రూపాయలు జీతం వచ్చినా చేసి ఇచ్చినా కానీ ఎవరు చేయరు వీళ్ళు చేసే పని అని చెప్పాడు. అన్నా మేము ఒక్కటే అడగదలుచుకున్నాం, 1,00,000 రూపాయల జీతం అయితే మాకు వద్దు, కానీ నువ్వు చెప్పినట్టు మమ్మల్ని పర్మిట్ చేయన్నాను మేము అడగడం జరిగింది. ఇంతకాలం 4 సంవత్సరాల నుంచి ఎదురు చూసాం, ఇంకా చేస్తాడని చెప్పి. కానీ ఇప్పటికీ మా కార్మికులు ఎవరు, మా మున్సిపల్ వర్కర్లు ఎవరిని పర్మిట్ చేసే అవకాశానికి ఎదురే చూసి అంశమే ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి గచ్చిత్రం లేని సమయంలో మేము సంక్షేమం పథకాలు మా పారిశుద్ధ కార్మికులే కానీ ఇంజనీరింగ్ పార్కు ఎవికల్ డిపో మా మున్సిపాలిటీకి సంబంధించి పారిశుద్ధ కార్మికులు ఎక్కడికే అర్హులు కాలేదు. ఎందుకంటే ఆధార్ కార్డు నొక్కగానే పర్మిట్ అని చదువుతుంది. పర్మిట్ జీతానికి ముందు స్కేల్కి ఎంత ఉండాలి, 35,000 జీతమే ఉండాలి. మాకు ఆ 35,000 జీతం ఇస్తున్నామన్నా మమ్మల్ని అనర్హులు చేసావు పథకాలన్నిటికీ. ఇప్పుడు వచ్చే జీతం మాకు సరిపడ్డా వంట అప్పుల్లో ధరలు ఎంత ఉన్నాయి, మా ఉద్యోగాల రేట్లు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఆకాశానికి అడ్డుతున్నాయి రేట్లు. గ్యాస్ చూస్తే, పప్పు చూస్తే, వంట చూస్తే అన్నిట్లో రేట్లు పెంచేసావు. మాకు ఇచ్చే 15,000 రూపాయల జీతంతో మా కుటుంబాన్ని ఎలా పోషిస్తుంటామన్నా? నువ్వు చెప్పినట్టే సమాన పనికి సమాన వేతనం 26,000 సుప్రీంకోర్టు తీర్పిచ్చిందన్నా. దాని ప్రకారమే మా అందరికి 24,000 రూపాయలు సమాన పని సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నామన్నా. వాళ్ళకి పర్మనెంట్ ఇల్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారా? మాకెక్కడ మా కార్మికులకు ఎవరికి ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పాపమే పోలేదన్న. ఇప్పుడు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది? అసలు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి బాగోలేదు. అప్పుడు గద్దె ఎక్కిందాకేమో అక్కలారా చెల్లెళ్ళారా మాకు ఓటేయండి, మేము అన్ని మీరు రోడ్డు మీదకి ఎక్కే పనే లేకుండా ప్రతి అవసరతలు తీరుస్తా అన్నాడు. ఇప్పుడు మేము 4 సంవత్సరాల నుంచి దశల వారీగా పోరాటం చేస్తున్నాం. కలెక్టరేట్లను ముట్టడిచ్చాం, మంత్రులకు రాయబారాలు ఇచ్చాం, అనేక సందర్భాల్లో నిరహార దీక్షలు కూర్చొని గచ్చితం లేని సమయంలో ఎలక్షన్ టైం మొదలైంది అడావుడిగా అని చెప్పి ఈ గచ్చితం లేని సమయంలో సమ్మెకు దిగడానికి కార్మికులు అందరూ రోడ్డు ఎక్కామన్నా.